కిసాన్ సాగుబడి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఒక్కసారి తోట చూడండి మీరు. మల్లెపూల తోట ఉన్నట్టుందండి ఇది. పూత కూడా చూడండి అసలు ఏ విధంగా సాగు చేస్తుంటారు రైతు ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. ఫ్లవరింగ్ మాత్రం బాగుంది సార్. సూపర్ వచ్చింది. ఈ వైపు పడింది, వైపు పడలేదు అనుకోండి. సూపర్ ఉంది, మంచిగా వచ్చింది ఫ్లవరింగ్ కూడా. పూత లోపల మగ్గలేదు. ఏ మందు కొట్టిన దానికట్టి? నందక సార్. అవును, నందక కొట్టినావా? ఓకే, ఇది కొట్టినావు? అవును సార్. అగ్రిషన్ కంపెనీ అండి, నూనె మందు నందక. ఎంత పూతుందో అంత కాత పడతాయి. అంత కాపు అంతా బాగా నీట్ గా సెట్టింగ్ వచ్చింది. ఇది పే పట్టింది కాబట్టి అది రాలేదు. ఖచ్చితంగా మాట మనం డిక్కు పే మీద అంగి పట్టుకొని చిపియచ్చు. బాగా క్రాస్ సెట్ అవుతుంది. అన్ని అయినాయి సార్. ఇంకా ఇప్పుడు నీట్ గా సెట్ అవుతుండయి. వస్తుంది ఇంకా కాపు దిగుతుంది. మరి లేపుతుంది. ఫస్ట్ కాతనే దిగుతుంది. అవును సార్. నీకు వచ్చినట్టే పట్టింది కదా. బాగుంది సార్. జంపు గెనుపులు వెళ్ళిపోవడం లేదు సార్. అది కురుస బాగుంది. కురుస ఉన్నప్పుడే గ్రోతింగ్ అంత కాపు పడుతుంది. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, మీరు చూస్తున్న కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. మీరు మొదటిసారి చూసేవైతే కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కిసాన్ సాగుబడి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఒక్కసారి తోట చూడండి మీరు. మల్లెపూల తోట ఉన్నట్టుందండి ఇది. ఎంత ఎదుగుదల వచ్చింది అసలు. ఆకు చూడండి, ప్లస్ పూత కూడా చూడండి అసలు ఏ విధంగా సాగు చేస్తుంటారు రైతు ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. అసలు తోట చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. ఆకు కూడా అసలు ఇంత ముందుకి ఎట్లుండే తోట, ఇప్పుడు మల్లెపూల తోట ఉన్నట్టుంది. క్రాప్ సెట్టింగ్ ఇప్పుడే పడుతుందండి తోటకి. ఒకసారి రైతును అడిగి తెలుసుకుందాం అండి. రైతు సాగు చేస్తుండే ఈ తోటని. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్ర సార్. చంద్ర. అవును సార్. ఓకే, ఎక్కడ ఇది? ఏ ఊరు అనేది? మాది ముక్కెళ్ళ సార్. ముక్కెళ్ళనా? ముక్కెళ్ళ గ్రామం అదే. తుగ్గిలి మండలం. తుగ్గిలి మండలం. జిల్లా వస్తుంది? కర్నూలు జిల్లా వస్తుందా? ఓకే. నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం. ఓకే ఓకే అన్న, ఎట్లా ఉండే రైతు తోట ఇంత ముందుకు? ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది? ముందు గ్రోతింగ్ తక్కువ ఉండే. ఇప్పుడు మనం గ్రోతింగ్ కొట్టుకునే మందులు పట్టి గ్రోతింగ్ బాగా ఆల్చంద ఆకొచ్చినట్టు వస్తుంది. ఫ్లవరింగ్ మాత్రం బాగుంది సార్. సూపర్ వచ్చింది. ఈ వైపు పడింది, వైపు పడలేదు అనుకోండి. సూపర్ ఉంది, మంచిగా వచ్చింది ఫ్లవరింగ్ కూడా. మీకు ఫ్లవరింగ్ బాగా వచ్చింది. ఫ్లవర్ లో కూడా పూత ఉంటది. పూతలో పురుగు తెలుసా నీకు? పూత లోపల మగ్గలేదు. మొగ్గల పూత పురుగు ఉంటది. అది కూడా ఏం లేదు ఇలా. సార్. అది ఏ మందు కొట్టిన దానికట్టి? నందక సార్. అవును, నందక కొట్టినావా? ఓకే, ఇది కొట్టినావు? అవును సార్. ఒక్కసారి చూడండి. అగ్రిషన్ కంపెనీ నూనె మందు. ఇది అగ్రిషన్ కంపెనీ అండి, నూనె మందు నందక కొట్టినంట. అన్న ఏం పేరు అంటే? చంద్ర సార్. చంద్ర గారు కొట్టారంట. నందక పూతలో పురుగుకి ప్లస్ రెడ్ మైట్ కూడా. ఇది కొట్టినాక ఎట్లుందా నీకు? బాగా వచ్చింది సార్. ఎన్ని రోజులు కొట్టింది? ఇప్పుడు 6 రోజులైంది సార్. 6 రోజులైందా సార్? ఓకే. కొట్టక ముందుకు ఎట్లుండే? కొత్తకు ముందు కొద్దిగా గ్రోతింగ్ తక్కువ ఉండే సార్. ముడతగానే ఉండే సార్. ముడత కూడా అడుగునుంది, పైన లేదు. పైన లేదు, అడుగున వచ్చింది. మొత్తం టోటల్ తోట మొత్తం ఇట్లా ఒక లెవెల్ చిన్న చెట్టు అనుకున్నగా ఇది గ్రోతింగ్ ఉంది. ఓకే. ఎన్ని రోజులు అయింది కొట్టిది? 6 రోజులైంది. 6 రోజులు. ఇప్పుడు ఏమైనా కొట్టినావు మళ్ళీ? ఏం చేయలేదు సార్. ఇంతవరకు మందు కొట్టలే. 6 రోజులు అయింది కదా. యాక్చువల్ నీకు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితిలో తేజకు గానీ బ్యాడ్గి రకాలకు గానీ పూతలో పురుగు 3 రోజులకే మళ్ళీ అటాక్ అవుతుంది. ఇప్పుడు లేదు. 6 రోజులు అయినా కూడా మీకు పూతలో పురుగు లేదు. అదే క్రాప్ సెట్టింగ్ అయితే మొత్తం ఎంత పూతుందో అంత కాత పడతాయి. అంతా బాగా నీట్ గా సెట్టింగ్ వచ్చింది. ఈ నందక కొట్టడం వల్ల అయితే నీకు మంచిగా అనిపిస్తుంది. బాగుంది సార్. అది మంచిగా మందు సనం ఏ పని చేసింది మనకి. పూతలో పురుగు పోయిందంటే అసలు ఇంకా ఆడే మూతులు వెళ్ళినట్టు వెళ్తాయి. అది అదొకటి నీట్ గా సార్. అది అదొక్కటి లేదంటే ఇది పే పట్టింది కాబట్టి అది రాలేదు. ఖచ్చితంగా మాట మనం డిక్కు పే మీద అంగి పట్టుకొని చూపించచ్చు పేరు గురించి. ఈ మందు కొట్టినాక బాగుంది. మనకి గ్రోతింగ్ నీట్ గా ఉంది కాబట్టి పూత సట్టు అంతా నీట్ గా నిలబడింది సార్. అది మనకి ఏ ఫాల్ట్ రాలే. ఓ వైపు పడింది, ఓ వైపు పడలేదు అనే మాట లేదు మన దాంట్లో. నీట్ గా ఎక్కడే గానీ నీట్ గా ఉంది. తెలిసిపోతుంది. ఎన్ని రోజులు అయింది ఇది మొక్క పెట్టి? ఇప్పుడు 2 నెలల 15 దినాలు అంటే సార్. 75 రోజులు అయింది. 75 రోజులకు మంచి ఎదుగుదల వచ్చింది. చూడడానికి మాత్రం చాలా బాగా ఎదుగుదల వచ్చింది. నీకు బుట్ట కట్టడం కూడా బాగా గుట్ట కట్టింది. ఎదుగుదల కూడా బాగా వచ్చింది. క్రాప్ సెట్ అవుతుంటుంది మంచిగా. బాగుంది సార్. అసలు నీకు ఎక్సలెంట్ ఉంది. ఎట్లా వచ్చిందా? క్రాప్ సెట్ అవుతుంది. అన్ని అయినాయి సార్. ఇప్పుడు నీట్ గా సెట్ అవుతుండే. వస్తుంది ఇంకా క్రాప్ దిగుతుంది. వచ్చిందో మరి లేపుతుంది. ఫస్ట్ కాతనే దిగుతుంది. అవును సార్. నీకు వచ్చినట్టే పట్టింది కదా. బాగుంది సార్. నేను 20 ఏళ్ళ నుండి చెప్తున్నాను. 755 ఆర్కే పెడుతుంటే అవి తొందరగా వైర్లెస్ మోపైతుంది సార్. అది మా బామారి పక్కన నాటుకున్నాడు. మోప అయిపోయింది. చెట్టు ఉంది. నీకు ఇది తీగలాగా వారింది. అవు సార్. కనుపులు కూడా దగ్గర వచ్చినాయి. అవు సార్. చిట్టాకు వచ్చింది. ఇది జంపు గెనుపులు వెళ్ళిపోవడం లేదు సార్. అది కురుస బాగుంది. కురుస ఉన్నప్పుడే గ్రోతింగ్ అంత కాపు పడుతుంది. ఒకసారి చూశారు కదండి. ఏం పేరేంటి? చంద్ర సార్. చంద్ర గారు నందక కొట్టిండు. నందక కొట్టడం వల్లనే నీకు క్రాప్ సెట్ అవుతుంది. దాంతో పాటు నీకు ఎలాంటి నల్ల తామర పురుగు కూడా లేదు. ఏం లేదు సార్. ఎర్ర నల్లి కూడా లేదు.
చాలా మంచి రిజల్ట్ తీసుకున్నని చంద్ర గారు చెప్పడం జరుగుతుందండి.